మీకా గ్రంథము 6వ అధ్యాయము. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. ఆయన ఇశ్రాయేలీల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి. నా జనులారా, నేను మీకేమి చేసితిని? మిమ్ము నేలాగు ఆయాసపరచితిని, అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించితిని, దాసగృహములో నుండి మిమ్మును విమోచించితిని. మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించితిని. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించున్నట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని, బెయేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనసునకు తెచ్చుకొనిడి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? వేలకొలది పొట్టేళ్లును, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయనా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్నడుగుచున్నాడు. ఆలకించుడి. యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి. అన్యాయము చేయువారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను, చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి గదా. తప్పు త్రాసును, తప్పు రాళ్లు గల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా? వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు. పట్టణస్థులు అబద్ధమాడుదురు. వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడుచేసి మొత్తుదును. నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు. నీవెప్పుడూ పస్తుగానే యుందువు. నీవేమైనా తీసుకొని పోయినను అది నీకుండదు. నీవు భద్రము చేసుకొని కొనిపోవు దానిని దోపుడుకు నేనప్పగింతును. నీవు విత్తనము విత్తుదువు గాని కొయ్యక యుందువు. ఒలీవ పండ్లను, ద్రాక్ష పండ్లను త్రొక్కుదువు గాని తైలము పూసి కొనకయు, ద్రాక్షారసము పానము చేయకయు ఉందువు. ఏలయనగా మీరు ఓమ్రీ నియమించిన కట్టడలనాచరించుచు, ఆహాబు ఇంటివారు చేసిన క్రియలన్నిటిననుసరించుచు, వారి యోచనలను బట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా, మిమ్మును భీతి పుట్టించు జనులుగాను, పట్టణ నివాసులుగాను, అపహాస్యాస్పదముగాను చేయబోవుచున్నాను.